ప్రకృతి అంటే బాగా ఇష్టం, పచ్చదనం వ్యవసాయం అంటే బాగా ఇష్టం మనకి. దానికోసం అని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నాం, చల్లదనం కోసం. మళ్ళా చల్లదనం చల్లగా వేడిగా ఉన్నాయి, టాప్ అంతా కాలుతుంది అని చెప్పేసి చల్లదనం కోసం పెట్టుకున్నాం అన్నమాట. ఆటో ఒక 3 years అవుతుంది. 3 years నుంచి కూడా ఇట్టే ఉందా బండి? లేదు, 1 year అయిందండి. ఇవి ఉన్నాయి. ఇది ఎండాకాలం, పోయిన ఎండాకాలంలో పెట్టిన కొండ నీళ్ళ కోసం. మళ్ళీ వానాకాలం వచ్చే వరకు ఇలా చెట్లు పెట్టిన. ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం మళ్ళీ కుండ పెడతాయి నీళ్ళు తాగడానికి. ఇది ఇవి అన్ని చెట్లు. గణేశుడు దేవుడు భక్తి మీద గణేష్ మా ఉంటాడు. అన్ని మనకు ప్రకృతియే అన్ని. అంటే మన మంచి ఫ్యాన్ కూడా కుందా, ఫ్యాన్ ఉంటది అన్ని. కూలింగ్ కోసం పైన ఇట్లా కుర్చీలా ఇట్లా వేసుకున్నమాట. వీళ్ళ ఎండ ఆగిపోతుంది, కిందికి రాదు. ఇప్పుడు ఇట్లా చేయబెట్టి చల్లగా ఉంటది. అంటే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి వాతావరణానికి తగ్గట్టు నువ్వు మార్చుకున్నావు. వాతావరణం తగ్గట్టు మనం మార్చుకున్నాం ఆటోని. అంటే మనం చేసే పని ఏదైనా కూడా ఇంట్రెస్ట్ తోటి, ప్రేమ తోటి. బండి అంటే బాగా ఇష్టం. ఏ పని అంటే ఆల్రెడీ కారణం నడిపి వచ్చినాను నేను. ఆల్రెడీ అందులో లాక్డౌన్ లో లాస్ అయ్యి వచ్చింది. అట్లా అని ప్రకృతి మీద ప్రేమతో చెట్లు అంటే నీకు ఇష్టం కాబట్టి ఆటో అంతా కూడా చెట్లతో సెటప్ చేసి చెట్లతో నింపుతాం. ఎంత ఖర్చు అయింది? ఒక 7,000 వరకు వచ్చింది, 7,000-8,000 వరకు వచ్చింది. ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే నీకు ఉన్న ప్రేమతో వచ్చిందా, లేదంటే ఇట్లా బయట ఎవరన్నా చూసి పెట్టుకోవడం జరిగింది? నాకే ఉన్నది. నేనేమో ఎండ ఇట్లా కొడుతుంది, మా ఇంటి ముంగట పడద కట్టుకుంటాం కదా, చల్లగా ఉంటది. ఇలా ఇది వేస్తే చల్లగా ఉంటది. మన బండి మీద వేస్తే ఎందుకు చల్లగా ఉండదు అని కొత్త ఆలోచన అనమాట. వచ్చింది చేసేసిన అనమాట. ఇంకా ఇదంతా చుట్టుంది ప్లాను. మనకి ఈ ఆర్థికంగా ఈ బస్సులు గీసులు రాకపోతే ఇదంతా చెట్లే, ఇదంతా పెట్టినా మళ్ళా ఇది చుట్టూ చెట్లు పెట్టాలా. లెక్కల ప్రకారం చూస్తే అంత బడ్జెట్ లేక ముంగటి వరకే ఆపేసిన అనమాట, పెట్టేసిన. ఈ బస్సుల వలన చాలా లాస్ అయిపోయింది మొత్తం. ఏది అన్ని చూడండి, ఒక ఆటో కనిపించకపోతున్నా మీకు ఈ రూట్ల. ఒకప్పుడు ఈ టైంలో కూర్చోకపోతుండే, ఇప్పుడు చప్పట్లు కొట్టుకోవాల్సి వస్తుంది. ఎంత సంపాదించుంటారు రోజుకి? ఎంత వస్తుంది మీకు ఇన్కమ్? రోజు ఒకప్పుడు ఉన్నది అన్నట్టు బ్యాంక్ చెప్తున్నాయి, ఎవరు చెప్పినా చెప్పాలా, 2,000 మిగులుతుండే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు దళిద్రం అంటే అంత దళిద్రం, 500 వరకు వస్తలు. ఎవరన్నా ఉడక వస్తున్నాయి అంటే ఆటోలో కూర్చొని నాతో పాటు ఒక రోజు అంతా ఉండమనండి, చూపిస్తా. ఎవరైనా వచ్చినాయని అన్నోడు ఉన్నాయనుకో, నా ఆటోలో కూర్చోమనండి, చూపిస్తా. లేదు, మెంటల్ టెన్షన్ అన్నమాట. అప్పుడేమో పైసలు వస్తుండే, మీరు ఎక్కుతుండే, ఏదో కస్టమర్ ఇస్తుండే వెళ్ళిపోతుండే. ఇప్పుడు మెంటల్ టెన్షన్ అన్నమాట. పైసలు రాకపోక మెంటల్ టెన్షన్. ఏంటంటే ఇంకా ఈ చెట్లు గిట్లు పెట్టినాయి కాబట్టి కొంచెం నాకు ఏదో దాంట్లో చూసుకుంటున్నా ప్రశాంతంగా. కానీ చాలా మంది డ్రైవర్ లేదంటే అది తట్టుకోలేక కూడా అవి చచ్చిపోతున్నారు అనమాట. మా చాలా వరకు నాకు తెలిసిన వరకు చాలా ఉంది తట్టుకోలేక. ఇంట్లో ప్రెషర్ చాలా ఉంటది. ఏది ఒకరికి అప్పులోళ్ళు కానీ చిట్టీలోళ్ళు కానీ నెల వచ్చే వరకు పీకుతుంటారు అనమాట. రూమ్ రెంట్లు కానీ అవన్నీ. మా ఓనర్ అన్నప్పుడు మంచోడు కాబట్టి నడిచిపోతుంది నాకు. ఏదో ఇట్లా పర్లేదు అన్నట్టు. కొంచెం ఏమైతుంది అంటే ఇన్కమ్ ఎట్లా వస్తుందో మనం ప్లాన్ అట్లా చేస్తాం. ప్లాన్ అట్లా చేసే వరకు ఏమైంది, ఇన్కమ్ తగ్గిపోయింది. వాళ్ళు ఊకోరు కదా, చిట్టీలు వేసిన ఊకోరు, బయట ఊకోరు, ఏం లేదు. అట్లా అని రోడ్డు మీద పడ్డాం అన్నట్టు. ఎట్లా ఎందుకు అవుతుంది, బతకనికి వస్తాయి 200, 500 రోజులు కావాలంటే ఎంత కష్టపడి వస్తాయి 500. అది కాదు కదా జీవితం. ఇప్పుడు నీకు 5 లక్షలు చిట్టేస్తాం, చిట్టి కట్టాలి, అలా కట్టాలి కదా. ఇప్పుడు నువ్వు ఉత్తి బతకడానికి ఎందుకు లేవు, 500 రావంటే వస్తాయి. సరే, ఇన్కమ్ ఎంత కూడా ఇష్టంతో ప్రేమతోటి జేబులోకి వెళ్ళి పైసలు పెట్టుకుంటున్నాను, ఇట్లా తింటున్నామో, ఏం చేస్తున్నామో, నాకు సపోర్ట్ ఉంది, ఇట్లకి సపోర్ట్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నా. అందరు అట్లా చేయాలంటే కాని పని అనమాట. అందరు కష్టాలు మస్తున్నాయి ఇంట్లో ఆటోలలో. వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మా దోస్తు గారు ఇంకా ఆన్లైన్ లేకుండా ఇంకా దళిద్రం. ఆన్లైన్ లేకుండా ఉంటారు కదా, ఓలా ఊబర్ లేదు, నేను నడపకుండా ఉన్నాను. ఇప్పుడు పోయి అడగండి, ఆడ ఫస్ట్ ఆఫ్ ఆడ ముంగట ఉంది. చాలా ఇబ్బంది వాళ్ళకి. నాదంటే 50 రూపాయలు 60 రూపాయలు అంత వస్తుంది, పోతుంటాం. వాళ్ళని పోయి అడగండి. అట్లా ముసలి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. చాలా ఇబ్బంది అంటే చాలా